మా అబ్బా గన్లూరు పెద్ద వీరారెడ్డి ప్రొద్దుటూరులో రౌడీజాన్ని ఆ రోజు ప్రజలకు ఉండే ఇబ్బందుల మీద పోరాడి నందుకు మా అబ్బా మర్డర్ అయినాడు. ఆస్తి కోసం కాదు చంపింది, ఇంకొక అక్రమ సంబంధాల కోసం కాదు చంపింది. కేవలం ప్రొద్దుటూరులో ఆనాటి రౌడీజాన్ని అణిచినందుకే అడ్డం ఉన్నాడనే ఉద్దేశంతో ప్రజల కోసం మా అబ్బా చనిపోయినాడు. మా కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు అయినారు. మా అబ్బా కడుపున పుట్టిన 2 ఎమ్మెల్యేలు అయినారు. ఒకటి మా మేనత్త తంబల్లపల్లి ఎక్స్ఎమ్మెల్యే ఏవి లక్ష్మీదేవమ్మ. నెంబర్ 2 మా పెదనాయన వీరశివారెడ్డి గారు కమలాపురానికి ఎమ్మెల్యే అయినాడు. తర్వాత మా మేనత్త కొడుకు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తంబల్లపల్లికి ఒకసారి ఎమ్మెల్యే అయినాడు. ఇది మా కుటుంబ చరిత్ర. మీ ఇంట్లో అయింటే నువ్వు ఒకరిని వింటావు ఎమ్మెల్యే, లేదా ఈ లెటర్ రాసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారో లేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ అయినా ఒకరు అయింటారు. మా వంశం ప్రజల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాం తప్ప ప్రజల ఆస్తులకో డబ్బులు తీసుకోలే. మీలాగా మీ వంశం ఎట్లాంటిది, అప్పులు ఇస్తే అప్పులు ఇచ్చిన చంపిన వాళ్ళ చరిత్ర మీది, లేదా డబ్బుల కోసం మనుషులను చంపే చరిత్ర మీ వంశానికి ఉంది. మా వంశంలో ప్రాణాలు కోల్పోయినాం, బాధితులం మేము. ఈ రోజుటికి తంబల్లపల్లికి పోయి అడుగు గుంటనక్క, మా మేనత్తను లేడీ హీరో అంటారు. అంటే ఒక మహిళ తన భర్తను చనిపోతే అంత 2 చిన్న పిల్లోళ్ళని పెట్టుకొని ఆ రోజు టీఎన్ ఫ్యామిలీ, కలిచర్ల ఫ్యామిలీ అంటే తంబల్లపల్లిలో పెద్ద భూస్వాములు, కోట్లకు డబ్బులు ఆ రోజుల్లో ఉండేళ్ళు. అట్లాంటి వాళ్ళ మీద ఒక మహిళ మా మేనత్త నిలబడి ఎమ్మెల్యే అయింది. గుంటనక్క, నువ్వెంత, నీ బతుకెంత, సిగ్గులే, మానంలే నీకు? ఊరికే వయసు పెరిగింది, మనిషికి బుద్ధి పెరగదా? ఇట్లాంటి రాపిస్తావా లెటర్లు?